2025 సుప్రసిద్ధ సాహిత్యవేత్త ఆరుద్ర గారి శత జయంతి సంవత్సరం. ఆరుద్ర గారి శత జయంతి వార్షికోత్సవ సందర్భంగా విశాఖ రసజ్ఞ వేదిక సమర్పిస్తోంది బహుముఖ సాహితీ ప్రజ్ఞాశాలి ఆరుద్ర గారి సాహిత్య దర్శనం. సభాధ్యక్షులు డాక్టర్ గండికోట రఘురామారావు గారు, రసజ్ఞ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు. ముఖ్య అతిథి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఈ సభలో త్వమేవాహం ఆరుద్ర గారి కావ్యం మీదే డాక్టర్ ప్రయాగ సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం, సమగ్రాంధ్ర సాహిత్యంపై శ్రీ డి రాంబాబు గారి అభిభాషణ, ఆరుద్ర సినీ సాహిత్యం అంశంగా శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారి ప్రసంగం. చెప్పగా వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కలకల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. కొండగాలి తిరిగింది, కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతోంది రసజ్ఞ వేదిక. డాక్టర్ గండికోట రఘురామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు, విశాఖ రసజ్ఞ వేదిక. వారు అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆరుద్ర రసజ్ఞ వేదికపై ఆగస్టు 31 సాయంత్రం 6 గంటలకు. తప్పకుండా వేదిక విశాఖ పౌర గ్రంథాలయం, పెద్ద హాలు. తప్పకుండా రండి. అక్షరానికి ఆహ్వానం పలికే వారందరికీ ఆరుద్ర సభకు శుభస్వాగతం.